నమస్తే అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఈ జామ మొక్కల గురించి అడుగుతున్నారు ఈ మధ్య. ఒకసారి మా మొక్కలు మళ్ళీ చూపిద్దాము. నేను ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ ఇచ్చుకోవాలి, అందుకని చెప్పి మళ్ళీ జామ మొక్కల గురించి వీడియో చేస్తున్నా. కొత్త వాళ్ళకి కొంచెం తెలియదు కదా. ఇదిగండి ఇప్పుడు ఈ విత్తనాలతో వచ్చి పడి మొలిసిన మొక్కలండి. ఈ టబ్బు ఒకటి, ఆ పక్కంది, అదిగండి అది ఒకటి. ఈ 3 విత్తనాలతోటి వచ్చింది. ఇది ఒకటి కొనుక్కొచ్చింది, ఇది ఒకటి కొనుక్కొచ్చుకుంది. అయితే దీనికి కటింగ్లు చేశానండి. అంతకుముందు కాయలు వచ్చినాయి, అప్పుడు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్లు చేశాక చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు మొదలైనవి. ఇట్లాంటప్పుడు మనం కొంచెం పోషకాలు ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇది కూడా కటింగ్లు చేస్తూ ముదురాకులు తీసేసుకుంటా ఇట్లా చేస్తుంటే కొంచెం ఈ చిగుర్లు అనేది మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయండి. ఇదిగండి ఇట్లా కొంచెం కొమ్మలు తీసేస్తూ ఉంటే ఇట్లా ముదురాకులు తీసేయాలి. ఇది జాగ్రత్తగా తీయాలి. ఇట్లాగా ఇక్కడ చూడండి, ఇదిగండి ఈ చివర్లు. ఇది తర్వాత కట్ చేస్తా కత్తెర పెట్టి. దీనికి ఒక్క కాయ నిలబడింది. ఎంత పిందె పూత వచ్చిందండి, అప్పుడు చూపించాను కదా. తర్వాత మొత్తం రాలిపోయినాయి. ఇది ఈ మొక్క కూడా కొనుక్కొచ్చింది. ఇది తెచ్చి 2 ఇయర్స్ అవుతుంది. మొగ్గలు మళ్ళీ వస్తున్నాయి. కాపు కూడా బాగా 2 ఇయర్స్ నుంచే నాకు 6 నెలలకే కాసిందండి. 6 నెలలకే కాయలు తిన్నాము. అంటే పిందెలు పడి, పూతలు వచ్చి పిందెలు పడి మంచిగా తిన్నాము అప్పుడు. అయితే ఇప్పుడు నేను ఎక్కువ వెంటనే కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉంటా. ఇట్లాంటి పూతలు పిందెలు ఉన్న వాటికి ఎక్కువ మనం ఇవ్వాలి ఫుడ్ అనేది. నేను అదే చెప్తుంటా కదా ఫస్ట్ నుంచి కూడా. పిందెలు పూతలు ఉన్న చెట్టు ప్రెగ్నెంట్ లేడీతో సమానం అంటండి. అది మనం తెలుసుకున్నాం కాబట్టి కొంచెం ఎమ్మటెమ్మటే ఇట్లాంటి వాటికి ఆ శక్తి అనేది, బలం అనేది అందించాలి. మీరు వీడియో ఫుల్గా చూడండి. వీడియో చూసి మన వీడియోలు నచ్చితే మీరు ఒక లైక్ చేసి కామెంట్ రాయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో అడిగితే నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. ఇట్లా అడిగింది ఒక అమ్మాయి, దానికి గురించి మొక్కలు చూపిస్తూ మళ్ళీ నేను ఎట్లా ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ పోస్తాను కదా, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నానండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా దాదాపుగా 2 సంవత్సరాలు వెళ్ళిపోయిందండి. సీడ్తో పడి మొలిసినవి. పెంచుతూ ఉన్నాను. కొంచెం రీపాటింగ్ చేశాను. చిన్న కుండీల్లో ఉంటే ఇదిగండి ఈ మొక్క ఒకటి, ఇక్కడ ఒకటి ఈ మొక్క. ఈ 2 ఒకే దాంట్లో దగ్గరగా పడి మొలిస్తే 2 పీకి ఒకటి అక్కడే ఉంచా, ఒకటేమో అందులోకి నాటుకున్నా. ఇప్పుడు వీటికి మట్టి అంతా అయిపోతుంది. ఎందుకంటే పెద్ద చెట్టు అవుతుంది, మట్టి అంతా అయిపోతుంది, వేర్లు బయటకు వస్తున్నాయి. ఇట్లాంటప్పుడు మనం ఏంటంటే కొంచెం రీపాటింగ్ చేసుకోవటం కానీ, లేదంటే కొంచెం ఎరువు కానీ ఏదన్నా, అంటే మీరు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తారా, ఇంకా వేరే ఏమన్నా ఇస్తారా పోషకాలు, ఇంకా ఏమి ఇవ్వాలి కాయలు రావాలంటే, కాపు రావాలంటే అని అడుగుతున్నారు. మీరు 2 రోజులకి 3 రోజులకి కిచెన్ వేస్ట్ పోసేయండి, ఏం కాదు. ఇప్పుడు నేను చేసే లిక్విడ్ మీరు చూస్తున్నారు కదా, కిచెన్ వేస్ట్ నేను ఎన్ని బకెట్లు తెస్తున్నాను, ఎన్ని నీళ్లు కలుపుతున్నాను అట్లా చెప్తా ఉన్నాను కదా. మీరు నా వీడియోలు ఫాలో అయితే మీకు మొత్తం డీటెయిల్గా నేను చెప్తా ఉంటా. అది మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వచ్చు. చూడండి ఎండకి ఎట్లాగ అయిపోతున్నాయో. కొన్ని ఇట్లా ముదురు ఆకులన్నీ తీసేయాలి ఎండలకి. ఇవి ఇక్కడ పెద్దవి అయిపోయి చూడండి, పెద్ద చెట్లు అయిపోయి ఒకదాని కొమ్మలు ఒకదానికి వస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే కొంచెం అటు ఒక 2 మొక్కలు, అటుకి ఇటుకు ఒక 2 మొక్కలు జరుపుదాం అనుకుంటున్నా. ఏంటంటే వాటికి ఈ కొమ్మ ఆ కొమ్మ తగిలి రాపిడి జరుగుతూ ఇదిగన్నీ ఇట్లా కొమ్మలు ఎండిపోతున్నాయి. కొంచెం అట్లా
ఎడంగా పెట్టుకుందాంలే అనుకుంటున్నాయి. కొమ్మలు రాపాడి ఇట్లాగ అవుతుంది. గాలికి మళ్ళీ ఏందో తుఫాను గాలి అంటున్నారు, చూద్దాం. అయితే నేను ఇట్లా పడిమోల్సిన మొక్కలు ఇది నాటుకున్నానండి. ఇక్కడ చూడండి ఎంత గుబురుగా వస్తుందో. కొంచెం తల తుంచేసాను ఇక్కడ, ఇదిగండి. తల తుంచేసిన తర్వాత మళ్ళీ 2 బ్రాంచెస్ వచ్చినాయి ఇక్కడ, అట్లా పెరుగుతాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇదిగండి ఇది కూడా మంచిగా, ఇదొకటి ఇదొకటి. ఈ 2 కొమ్మలు కాడ చూస్తే ఇది కానీ అది కానీ ఇది కానీ ఈ 3 ఒకే విత్తనం నుంచి వచ్చినట్టు అనిపిస్తుందండి నాకైతే. కాడ చూసుకుంటే మంచిగా గుబురుగా పెరుగుతుంది. ఇట్లా కిచెన్ వేస్ట్ లిక్విడ్ మనం ఇస్తా మనం మంచిగా కాయలు కాపు తీసుకోవచ్చండి. అది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక ఈ చిన్న బకెట్కి కొంచెం తుక్కు తీసాను ఇక్కడ చూస్తే చిన్న కుండీకి తీసి పెట్టా. ఈ తుక్కు అంతా నేను ఇందులో నుంచి వడగిన్నెతోటి తీసి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకు అంటే ఇప్పుడు తుక్కు పోయిను, ఎందుకంటే వర్షం పడుతుంది, వర్షం పడిద్దేమో అని అన్నట్టుగా ఉంది. దానికోసం నేను తుక్కు అట్లా పెట్టాను. కొంచెం మట్టి వేసేస్తే కొంచెం కంపోస్ట్గా అవుతుంది. రేపు సీజన్కి మనం మొక్కలు పెట్టుకుంటాం కదా, ఆ మొక్కలకి ఉపయోగిద్దాంలే అనుకుంటున్నా. ఇదిగండి 2 బకెట్లు కిచెన్ వేస్ట్ లిక్విడ్ వచ్చింది నాకు. దీనికి ఇంకొక బకెట్ కలపచ్చు, లేదంటే కొంచెం తీసేసి ఇదిగండి ఇట్లా మనము ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్లో మనకి పుచ్చబద్దలు పడ్డాయి, అన్నం పడింది, రసం అంతా ఊరింది, కొంచెం సపోటాలు పడ్డాయి, 2-3 పాడైపోయింది, 4 కాయలు ఏమి పాడైనాయి మన కోసినవి. రోజు 2-3 మనకి పండుతా ఉన్నాయి, అవి తిన్నాము. బొప్పాయి, ఇక్కడ దోస, కర్బూజాకాయ, మనం తిన్న మన చెట్లల్లో ఈ సీతాఫలము, అరటి తొక్కలు ఇలాంటివన్నీ పడ్డాయి. దీని మీద కొంచెం మట్టేసి పక్కన పెట్టేసేస్తే నేనేం చేస్తానంటే ఇట్లా కొంచెం నీళ్ళు ఇస్తూ దీనిలో కూడా కొద్దిగా వేసేసి పైన మట్టిగా పెడతా. ఇక ఆ మట్టితోటి లోపలే కుళ్ళిపోద్ది. ఒక వారం 10 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ తిరగబోసి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, సగం నీళ్ళు తీసుకున్నా. ఇవి 2 బకెట్లు మంచిగానే ఉన్నాయి, చిక్కగానే. చూడండి, ఇది సగం నీళ్ళు సగం లిక్విడ్ తీసుకుంటున్నా. మళ్ళీ రేపు లేదు ఎల్లుండికి ఇంకొక బకెట్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ కొంచెం ముక్కలు వస్తాయి కనుక అప్పుడు వేసుకున్నాం ఆ తొక్కలు. దాంట్లో నేను డైరెక్ట్గా పోస్తూ తొక్కలతోటి చూపిస్తున్నాను కదా మీకు. ఇప్పుడైతే ఒట్టి నీళ్లు. కొంతమంది ఈ విధంగా చేశారంట, తుక్కు అంతా బయటపడేసి ఈ నీళ్ళ వరకు పోసారు. కానీ ఈ నీళ్ళల్లో అంత బలం ఉంటుంది, కాకపోతే మనం బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ అన్నీ పడ్డాయి దీంట్లో. నేనేం చేస్తున్నానంటే ఆ ముక్కలతోటి పోసేస్తున్నా కదా. మీరేమో కొంతమంది మాకు పందికొక్కులు వస్తున్నాయి అని అట్లా ఏదేదో చెప్తూ దాన్ని ఆ తుక్కు అంతా బయట పడేస్తున్నారు. బయట పడేయకుండా ఆ తుక్కుని ఇలా తీసి పెట్టుకోండి. మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీ ఇట్లా బకెట్, చిన్న బకెట్కి తీసుకొని ఒక దగ్గర పెట్టేసి ఒక బరువు పెట్టేసేయండి, మట్టిగా పెట్టి బరువు పెట్టండి. ఇక అప్పుడేం చెయ్యవు పందికొక్కులు. అటేళ్ళు చూపిస్తాం. ఇక్కడ ఈ మొక్కకి మొన్న ఒకసారి కూడా చెప్పానండి, కొంచెం తవ్వి మళ్ళీ కొద్దిగా పైన మట్టేసాను, మళ్ళీ కూడా అట్లాగే అయిపోతుంది. పొద్దున తవ్వే మళ్ళీ పొద్దున వచ్చి కొన్ని మొక్కలకి గడ్డి బీక్కోవటం అదంతా చేసుకున్నా. ఇది కూడా తవ్వి పెట్టాను, ఇట్లా వేర్లు ఇట్లా వస్తున్నాయి అని చెప్పి. ఇలా ఆ రూట్ అంతా పాడైపోతుంది కాబట్టి నేను దీన్ని కొంచెం రీపాటింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ మొక్కనే మనం తీసి ఈ మట్టి అంతా తీసుకొని అది చూపిస్తానండి ఒకసారి. అంతకుముందు ఎప్పుడో చేశాను రీపాటింగ్ ఈ మొక్కని. ఇది మళ్ళీ ఇప్పుడు రూట్ బౌండ్ అవుతుంది. ఇక మనం ఇచ్చే పోషకాలు తీసుకోలేదు ఇలా ఉంటే మొక్క. మీ మొక్కలు కూడా ఏమన్నా ఇట్లా ఉన్నాయా చూసుకోండి. ఏంటంటే మనం ఇచ్చే పోషకాలు
వేరు బాగుంటేనే మట్టి నుంచి ఇప్పుడు మనం మట్టిలో పోస్తున్నాం కదా లిక్విడ్ అనేది, ఆ మట్టి నుంచి వేరు తీసుకుంటుంది. ఆ వేరంతా ఇట్లా చచ్చిపోయినట్టు ఉంటే అది అందుకోలేదండి. కొత్త వేరు పుట్టాలంటే కొంచెం మనం ఇట్లా తవ్వుకొని ఆ పాత వేర్లంతా తీసేసుకుంటే మంచిగా మళ్ళీ కొత్త వేరు వస్తుంది. ఆ వేరు అనేది మొక్కకి అందిస్తుంది మనం ఇచ్చే పోషకాలు. అట్లా కొంచెం అడుగు దిగిన దాకా పోద్దాం, ఎందుకంటే లోపల ఎండిపోయినట్టే ఉంటుంది. ఎప్పుడైనా మొక్క అనేది కరెక్ట్గా వేరు కరెక్ట్గా ఉంటే చూడండి ఇట్లా మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది. వేరంతా సైడ్కి వచ్చిన వేరంతా కూడా నల్లగా అయిపోద్ది. ఇదిగండి ఇలాగా కనిపిస్తుందా? ఇదంతా తీసేస్తే మళ్ళీ ఆ ప్లేస్ నుంచి కొత్త వేరు వస్తుంది. మళ్ళీ కప్పెడుతున్నా. ఇట్లా మొత్తానికి పోసేయాలి, చిన్నగా అడుకంతా దిగిద్ది అనమాట. ఇట్లా రూట్ బౌండ్ అయిన మొక్కలు కూడా చూసుకోవాలండి మనం, ఏ మొక్క మంచిగా ఉంది ఏ మొక్క లేదు అనేది చూసుకోవాలి. ఏ మొక్కకైనా, జామ మొక్కలనే కాదు. ఇట్లా ఆ బకెట్లో కూడా తీసుకొచ్చి పోస్తాను. ఇక్కడ దీంట్లో అది చనిపోయింది కదా, మనం అడుగున డ్రైనేజ్ హోల్ సరిగా లేకపోతే మట్టి అడ్డం పడి మనం అడుగును పెట్టే రాయి అనేది కరెక్ట్గా లేకపోతే ఆ బెజ్జానికి రాయి అడ్డం పడి నీళ్లు కిందకి దిగనీదు. అప్పుడు మనం రోజు నీళ్ళు ఇస్తూ ఉంటాం, ఇట్లా పైన ఎండిపోయినట్టు ఉంటుంది, లోపలేమో తేమ ఉంటుంది. అది మనకి కనపడదు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే గబగబా అన్నిటికీ పోసుకుంటా పోతుంటాము, టైం అయిపోతుంది అన్నట్టు. అట్లా చూసుకుంటా ఇవ్వాలి. ఇదిగండి ఇక్కడ ఒకటి కనపడింది. ఇప్పుడు ఇట్లా మొక్కలు మనము ఆ మొక్కలన్నీ మంచిగానే ఉన్నాయి, కాకపోతే వాటిని రీపాటింగ్ చేయాలి అనుకుంటున్నా. చూడాలి, ఎండలు తగ్గితే కనుక చేస్తానండి. ఇప్పుడు ఎండలకి చేయలేను. ఏంటంటే అది అంతా తీయాలి, తీసి మళ్ళీ మట్టి కలుపుకోవాలి. ఆ మట్టి కలిపేటప్పుడు చూపిస్తా. ఒక అమ్మాయి అడుగుతున్నారు, అమ్మ హోల్స్ ఎలా పెట్టాలి, బ్లాక్ టబ్బులకి ఎన్ని హోల్స్ పెట్టాలి, అది మీరు పెట్టేటప్పుడు మాకు చూపించండి, కొత్త వాళ్ళకు ఉపయోగపడుద్ది అన్నారు. పెడతానమ్మా, ఉన్నాయి కొన్ని టబ్బులు, వాటికి పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. అంతకుముందు మట్టి కలిపేటప్పుడు చూపించానండి నేను, సాయిల్ మిక్స్ చేసి కిందకి వెళ్ళి ఇంట్లోనే పొయ్యి దగ్గర బెజ్జాలు పెట్టుకుంటా చూపించాను. కొంచెం వెనక వీడియోలు చూడండి. కొంతమంది అన్ని వివరంగా చెప్పుంటా, ప్రతి వీడియోలో కొంచెం లెంగ్త్ అయినా కానీ ప్రతి వీడియోలో వివరంగా చెప్పుంటాను, ప్రతి విషయం కూడా. మీరు ఖాళీగా ఉన్నప్పుడు వెనక వీడియోలు చూడండి. మన ఛానల్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోస్ షార్ట్స్ వస్తాయి. ఆ షార్ట్స్ మీకు కనిపిస్తున్నాయా లేదండి? మీరు రోజువారీ మన ఛానల్ చూసే వాళ్ళకి ఆ షార్ట్ వీడియోలు కనిపిస్తున్నాయా లేదా, కనిపించి కూడా లేకపోతే ఎక్కువ చూడట్లేదా, నాకు ఏదైంది కొంచెం కామెంట్లో చెప్పండి. మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చూసేవాళ్ళు? చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అప్పుడు మీరు షార్ట్ వీడియోలైనా ఫుల్ వీడియోలైనా చూడొచ్చు. షార్ట్ వీడియోస్ ఎక్కువ చూడట్లేదు నేను, అదే అనుకుంటున్నా. మరి మీకు నోటిఫికేషన్ అందుతుందా లేదా? సబ్స్క్రైబ్ చేసుకుంటే మటుకి కంపల్సరిగా నేను వీడియోలు పెట్టంగానే మీకు వస్తుందండి. మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా అనేది నాకు తెలియట్లేదు. చేయకపోతే ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోలన్నీ మీకు పెట్టంగానే వస్తాయండి. కొత్త వాళ్ళుగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ బటన్ మీద ఇట్లా ఉంటుంది కదా, దాని మీద ఒక లైక్ ఇవ్వండి, లైక్ కొట్టండి. అప్పుడు ఆ వీడియో కొంతమందికి చేరుద్ది. ఇప్పుడు అందరూ మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు కామెంట్లో అడిగేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అట్లా పెంచుకోండి మొక్కలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిగి
ఇప్పుడు అనుకుంటే మీరు ఒక సంవత్సరానికైనా మంచి మిద్దె తోటను రెడీ చేసుకోవచ్చు. కొంచెం మీరు ఏం చేస్తారంటే కొద్దిగా మట్టి తెచ్చుకొని కొద్దిగా పక్కన పెట్టుకొని ఆ కిచెన్ వేస్ట్ తుక్కు చూపించా కదా, ఇప్పుడు అది చూపిస్తా. ఇదిగండి, నేను అంతకుముందు కంపోస్ట్గా చేసి చూపించాను కదండి. ఇదంతా కూడా కంపోస్ట్ రెడీ అయిపోయింది. ఇదిగండి, మొత్తం మనం వేసిన ఆ పీల్స్ కొంచెం ఒకసారి చెప్పా కదా కింద తిరగబోసి చూపిస్తా రేపు ఎప్పుడన్నా ఒక వీడియోలో, ఇప్పుడు కాదు. దీనికి ఇదిగండి కొంచెం మట్టి తీసుకొచ్చా, మట్టిగా పెట్టి ఇట్లా మీకు ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని ఒక మట్టి తెచ్చి పెట్టుకోండి ఎక్కడైనా కానీ. కొత్త వాళ్ళు అయితే ఆ మట్టి అనేది ఒక పక్కన పెట్టుకొని ఈ ఒక డబ్బాలోకి ఇట్లా కొంచెం కిచెన్ అడుగున మట్టి వేయటం, మళ్ళీ కిచెన్ వేస్ట్ వేయటము, ఏదన్నా ఒక అడుగున ఒక ఇట్లాంటిది ఒకటి పెట్టుకోండి కంపోస్ట్ చేయాలనుకుంటే. ఇప్పుడు దీన్ని కనపడకుండా కిచెన్ వేస్ట్ అనేది కనపడకుండా అట్లా మట్టి వేసేసేయండి. ఇదిగండి, ఇట్లా మట్టిగా పెట్టామంటే ఇంకా మీకు పురుగులు కానీ ఏమి రావు. ఇప్పటి నుంచి మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టండి. ఆ ఇంట్లో వచ్చిన తుక్కంతా ఇట్లా ఏదన్నా ఒక డబ్బాలు చూసి పెట్టుకొని మీరు శుభ్రంగా ఆ డబ్బాకి వేయటము, కొద్దిగా మట్టి వేయటము అట్లా చేసుకోండి. మీరు రేపు నెక్స్ట్ మంత్లో ఏదైనా కొంచెం ఆకుకూరలు కానీ అట్లా ఆ మట్టిలో వేసుకుంటా చిన్నగా మీరు మొదలు పెట్టుకోవచ్చు. మన వీడియోలన్నీ మీరు చూస్తూ ఉండండి. మీకు డౌట్ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే నన్ను అడగండి, చెప్తాను. ఇప్పుడు ఈ మట్టి ఇది మనకు ఒక నెల కల్లా కంపోస్ట్ అయిపోద్ది. దీన్ని మళ్ళీ ఎట్లా చేస్తాను మీకు ఒక వారం ఆగి చూపిస్తానండి. నెక్స్ట్ ఒక వారం ఆగి చూపిస్తా. ఒక వారానికి కొంచెం కిందకి దిగిపోద్ది. దాన్ని తీసి ఒక పట్ట మీద ఎండబోసి మళ్ళీ కనుక ఎత్తి పెట్టుకున్నామంటే తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఒక చుక్క నీళ్ళు వేసామంటే అందులో అడుగున బెజ్జాలు ఉంటాయండి. దీనికి అడుగున బెజ్జాలు ఉన్నాయి, దేనికైనా దానికైనా. కొంచెం నీళ్ళు వేస్తూ ఉంటే ఇట్లాగా. ఇప్పుడు ఆల్రెడీ మనం తేమది పచ్చిది వేసామండి. ఆ పచ్చిది మీరు వేసినప్పుడు నీళ్ళు వేయబనిలే, కాకపోతే నేను ఇప్పుడు ఒక చుక్క చల్లాను ఇట్లా, ఈ మట్టి పొడిగా ఉందని చెప్పి. దీనికి మొన్న ఈ మధ్యనే చేశాను, ఆ వీడియో చూడండి. ఇట్లా ఆ తుక్కంతా నేను కంపోస్ట్ చేసుకుంటూ ఈ లిక్విడ్ అనేది ఇప్పుడు జామ మొక్కలకి ఇచ్చా, ఇంకా వేరే మొక్కలకు కూడా ఇస్తా, కొన్ని ఉన్నాయి కదా. ఇట్లా మన ఇంట్లో వచ్చిన లిక్విడ్ని, కిచెన్ వేస్ట్ లిక్విడ్ని పడేయకుండా ఆ తుక్కునేమో ఇలా కంపోస్ట్ చేసుకుంటూ ఈ నీళ్ళేమో మొక్కలకి ఇవ్వండి. ఆ తుక్కుతో పాటు కూడా నేను ఇట్లా కుండీలలో వేస్తుంటాను కదా, అది అట్లా రకరకాలుగా నేను చేస్తుంటా. ఒక్కొక్క వీడియోలో మీకు ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటాను. ఓకే అండి, మీరు ఇప్పుడు జామ మొక్కల గురించి అడిగారు, వాళ్ళకి ఉపయోగపడుద్ది అనుకుంటున్నా. మీ దగ్గర కూడా జామ మొక్కలు ఉంటే ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తూ ఉండండి, తుక్కు వేసేయండి. తుక్కు కూడా పైన వేసేసుకుంటే మీకు అర్థం. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మొన్న ఇక్కడ తుక్కుతో పాటు వేసాను కదండి ఈ బీర మొక్కలు ఇవన్నీ. ఇక్కడ 2 మిరప మొక్కలు నాటాను. ఇదిగండి, ఇది ఎండిపోయిద్ది. మరుసటి రోజు కొంచెం కలబెట్టా, దీనికి మట్టి కొంచెం కుంగింది, చాలకపోతే మళ్ళీ కొంచెం మట్టి పోసా, అయితే దీనికి అడుక్కుపోయింది. చిక్కుడు విత్తనాలు పెట్టానండి. ఇక్కడ ఈ చెట్లో ఏముంటే ఒక కాయ 2 కాయలు దొరికితే విత్తనాలు గుచ్చా, మొలిస్తే ఇక్కడే పెరుగుతాయి అని చెప్పి. ఇదిగండి ఇట్లా ఎండిపోయి ఇదిగండి ఏం లేదు. ఇంకా ఇది మనం నీళ్లు పోసేటప్పుడు మంచిగా రసం దిగుద్ది, ఆ మొక్కకి బలాన్ని అందిస్తుంది. ఈ కొంచెం కదిలినాయి కదా ఆకులు, అట్లాగైనాయి. మొన్న మనం పెట్టిన రోజే గాలి కొట్టింది, మొత్తం కిందకు పడ్డాయి, మళ్ళీ పైకి చుట్టేసా వేరే పొట్ల అవి. అట్లా పైన తుక్కేసుకోవచ్చు, లేదంటే కంపోస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే మొక్కలతో పాటు పోసేసుకొని అక్కడ 2 ముక్కలు అక్కడ 2 ముక్కలు పెడితే అన్ని మొక్కలకి మనకి కంపోస్ట్ లాగా, ఎరువులాగా మనం అందించిన వాళ్ళం అవుతాము. ఓకే అండి, ఇప్పుడు జామ మొక్కల గురించి చెప్పానండి. అదేంటంటే
పడిమొలిసిన జామ మొక్కలు కూడా ఎప్పుడు కాస్తాయి అంటే 2 సంవత్సరాలు కొంచెం, అది కూడా ఆ విత్తనం దాన్ని బట్టి వస్తుందండి. మేము కింద నాటుకున్నది అయితే 6 నెలలకే మేము ఇక్కడికి వచ్చాం. ఆ ఇంట్లో ఉండంగా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు విత్తనాలతో పడిమొలిసింది. బాగా ఈ మొక్క అంత ఎత్తు వచ్చిందండి. దాన్ని తీసుకొచ్చి కింద నాటాను. ఇంకొక 6 నెలలకేమో కాపు పడింది. అంటే 1 సంవత్సరానికి కింద చెట్టు కాపు వచ్చింది. ఇది టబ్బులో కదా కొంచెం లేట్ అవుతుంది. కానీ మొన్న మొగ్గలు వచ్చినాయి. మొగ్గలు వచ్చేసరికి నాకు ఇంకా ఆశ కలిగింది. అంతకుముందు కొనకొచ్చి పెట్టుకోండి మొక్కలు, కాయలు త్వరగా తీసుకోవచ్చు అని చెప్పాను. కాకపోతే ఇప్పుడు విత్తనాలతోటి కూడా మనం మంచిగా పోషకాలు అందించుకుంటూ పెంచుకుంటే అవి కూడా కాయలు కాస్తాయండి. మీకు అది చెప్దామని ఇప్పుడు చెప్తున్నాను. దాని మీద వీడియో చేసా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. వాతావరణం ఏమో ఇట్లా ఉంది చల్లగా. బాయ్ అండి.